శివ శివ నా కొడుకు పోతుండు శివ. అల్లారు ముద్దుగా నా కొడుకు 21 రోజుల ఫంక్షన్ చేసుకొని ఎల్లమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనం చేసిన తండ్రి, మీకు ఏం పాపం చేసిన ఏడవకే. దేవునికి మనం ఏం అన్యాయం చేసినామని ఏడవకు. ఆ పాపగారి దేవునికి మనం ఏం పాపం చేసినామే? ముక్కు పచ్చలారని కొడుకుకి పైకి తీసుకొని వెళ్ళు. నా కొడుకు ముందు తీసుకొని ఎత్తుకొని నా చేతులతో నేను పోతే నా రక్తం అంతా కలగల అన్నది. అల్లారు ముద్దుగా నా కొడుకు 21 రోజుల ఫంక్షన్ చేసుకొని ఎల్లమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనం చేసిన తండ్రి, మీకు ఏం పాపం చేసిన? అప్పుడేమో నా పిల్లం ఏం తప్పు చేయకపోయినా తప్పు చేసింది దీన్ని బాధ పెట్టిన. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా పిల్లము నా కొడుకుతో సంతోషంగా ఉంటా అంటే ఆ సంతోషం సగం నేను తీసుకపోయినావా భగవంతా? మాకు కానిపోయిన కలరు ముద్దు కొడుకు వెలిగితే ఆ కొడుకుని చూసుకోనన్నా నేను మంచిగా ఉంటా అనుకున్నా. నా కొడుకును తీసుకొని వెళ్ళిపోయినావా? ఏ కన్నా తండ్రి ఇలాంటి కోత రావద్దే రజనీ. రజనీ 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 దేవుడా, ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావయ్యా? ఎప్పుడు మనిషికి ఎప్పుడోసారి కట్టాలు వస్తాయి అంటారు, కానీ నా అక్క మాత్రం ఎల్లకాలం కట్టాలు పడుతూనే ఉన్నది. దానికి పుట్టినప్పటి నుంచి ఏ సుఖం లేదు. భర్తతో మంచిగా కలిసి కాపురం చేసుకుంటూ ఉంటుంది అనుకుంటే 6 నెలలు ఏ ఆడదని పోయిన నిందని మోసుకుంటా భర్తకు దూరం అయింది. అక్రమ సంబంధం అంటగట్టి నా బావ నా అక్కను ఎన్నో హింసలు పెట్టిండు. వాడకట్టోళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టాలు బంధువులు ఎన్నో సూటిపోటు మాటలు అంటా అంటే కూడా నా అక్క అవన్నీ పడుకుంటా జీవితాన్ని నిలదీసుకొచ్చింది. ఏదో నా అక్క నీ దయ ఉంది కాబట్టే ఏ నింద లేదని మా బావ తెలుసుకొని మళ్ళీ మా అక్కని తీసుకుపోయింది. అన్నీ అయిపోయినాయి కదా, ఈ కారణం నుంచి అన్నా మంచిగా ఉంటారు అనుకున్నా. నా అల్లుడిని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నీ దగ్గరికి తీసుకుపోయినావా దేవుడా?
నా అక్కకు కడుపు కోత పెట్టావు కదయ్యా. ఏ అక్క బతుకు గిట్ల కావద్దు, అందరూ మంచిగా ఉండగానే అనుకునే లోపే కడుపు కోత మిగిల్చినావు కదయ్యా. 9 నెలలు మోసి కని పెంచినందుకు 9 ఏళ్ళు కూడా నిండక ముందే ఆ పసి పిల్లగాని ఎట్లా కొంటావో బుద్ధి అయింది నీకు. ఎందుకు ఎందుకు దేవుడా, ఎందుకు ఇట్లా చేసినావు? నీకు కడుపు కోత గురించి తెలుసా? వల్ల ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు తీసుకపోయినావు? ఆమె తీయకుండా అయిపోవు కదా. నాకు లగ్గమే 5 ఏళ్ళు అవుతుంది, నాకు కూడా పిల్లలు కాకుండా చేసినావు. నా అక్క కొడుకులే నా కొడుకు అనుకుని మంచిగా పెంచుకునే వాళ్ళు కూడా లేదు, కానీ దానికి కూడా కడుపు కోత పెట్టావు కదా. అయ్యో మాకు వచ్చిన ఈ బాధలు ఇంకెవరికి రావద్దు దేవుడా. మేమై పట్టుకే ఏదో ఎల్ల తీసుకొస్తున్నాం, కానీ ఈ బాధ ఎవరు పడలేరు దేవుడా, ఎవరు పడలేరు. ఏ మనిషి, ఇంకెన్నోకి ఏడ్చుకుంటా కూర్చుంటావు? వాళ్ళు చక్కగా చూసుకుంటా పిల్లగాడు చచ్చిన అయ్యలా ఏమో ఏడ్చుకుంటా కూర్చున్నావు. ఎవరు చేయాలి పని? ఏడదాన్నే ఉంటే గట్టెట్లా మాట్లాడతారు నువ్వు? అసలు మానవత్వం ఉందా కొద్దిగానన్నా? నువ్వు కూడా ఒక ఆడదానివే కదనే. తల్లి బాధ ఎట్లుంటుందో కొద్దిగానన్నా అర్థమవుతుందా నీకు? 5 ఏళ్ళ నుంచి పిల్లలు అవుతలేరు అని ఎన్నోసార్లు బాధపడ్డావు. బిడ్డనిచ్చి అట్లా తీసుకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసు ఆ తల్లికి. ఛీ, అసలు నీది గుండె నారా, ఎట్లా పడితే అట్లే మాట్లాడుతున్నావు. నీ అక్క అంత సక్కందని నన్ను అంటానవా? నీ అక్క ఎన్ని రంకేశాలు వేసినా పాపం మా శివ పిల్లగాడు మంచోడు కాబట్టి మళ్ళీ ఇంటి తోలుకపోయిండు. తోలుకపోయినందుకు పోడు పుట్టిండు, మరి మన చక్క చూసుకోవాలి, మనకి ఇజ్జేయాలి, అజ్జేయాలు ఉండాలి కదా. మళ్ళీ రంకేశాలు నీకు వేయిందో వాడిని ఇచ్చిపెట్టితే వీగినట్టుంది, లేకపోతే దానికి అడ్డవుతుందని వాడిని చంపుకున్నట్టుంది. ఎవరికి ఎరక నీ అక్క గురించి? ఏం మాట్లాడతానవే? ఊకున్నా కొద్ది నోటికి ఎట్లా పడితే గట్లే మాట్లాడుతున్నావు. ఛీ, అసలు నువ్వు మనిషివే నానే? నీ అక్క గురించి నన్ను కొడతావా? అది సక్క లేకపోతే నువ్వు నన్ను ఎందుకు అంటావు? ఎప్పుడు నీ అక్క గురించి, నీ అక్క పిల్లలు, నీ అక్క సంసారం, నీ అక్క కొడుకు అన్ని నీ అక్కలే. నేను అద్దీగా నీకు పెళ్ళ వద్దు, పిల్లలు వద్దు, సంసారం వద్దు. అదే మనకు పిల్లలు వద్దా, మనకు గుట్టద్దా? ఆలోచించినావు నువ్వు? అదేమైనా కావాలని చంపుకుందానే గట్లా మాట్లాడుతున్నావు? ఎవరికి ఎరక? మళ్ళీ కేసు మీద మళ్ళీ ఎవరు ఉంచుకుందా? అది ఛీ, నిన్ను కొట్టినా కుక్కని కొట్టినా ఒకటేనే. ఆడది అమ్మాయినప్పుడే ఆడదనానికి విలువ వస్తుంది. 9 నెలలు మోసుకున్న తల్లి తన చేతులతో బిడ్డను చంపుకుంటుందా అని ఏం మాట్లాడుతానవే? అసలు ఇది మనిషి గుణమా రాక్షస గుణమేనే? నీ లెక్క అందరు ఉంటారు అనుకుంటానవా? నిన్ను అవు కనబడుతుంది ఎప్పుడు నీ అక్క సంసారము, నీ అక్క పిల్లలు, నీ అక్క, నీ బావ పోడు పోయిండు, పోడు చచ్చిన అన్న అక్క గురించి ఆలోచిస్తున్నావు. నీ పెళ్ళాము, నీ ఇల్లు, నీ సంసారము, నీ పిల్లలు నేను ఆలోచించినావు. నువ్వు మళ్ళీ అన్న కొట్టొద్దన్నావు. మారవేగా. హలో బావా, ఏంది బావా? అక్క కళ్ళు తిరిగి పట్టదా? నేను అత్తున్నా బావా, నేను అత్తున్నా, నువ్వు భయపడకు. సరే. ఇంతసేపు మొత్తుకుందంతా వద్దునేనా? మళ్ళీ పోతున్నావు దాని దగ్గరికి? పోతానే, బరాబరి పోతా. అది నా అక్క. రజనీ, ఏమైందే? అయ్యో లే బావా, అక్కకేమైంది? ఏమని చెప్పమంటావురా? ఆడు పైకి పోయినప్పటి నుంచి ఒకటే ఏడుపుడు. తిండి లేదు, తిక లేదు, నీళ్ళు లేదు, ఆయన గురించి ఏమో ఆలోచన. ఎవరికి ఏం పాపం చేసినవరా బామ్మది? అక్క 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 లే
ఏమైంది అక్క? తమ్మి నా కొడుకు లేదా, నా కొడుకు కావాలి, నా కొడుకు కావాలి. ఏడవకుంటుండకక్క, ఎన్ని రోజులు నేర్చుకుంటుండో చెప్పు అని హౌస్ గాడికే ఉంది. భగవంతుడు తోలుకపోయిండు. మీ బావ నన్ను ఎన్ని బాధలు పెట్టినా నా కడుపులో పడ్డ నా కొడుకు కోసం నేను అన్ని భరించినరా. ఇప్పుడు వాడే లేకుండా అయితే నేను బతికెందుకురా? అది కాదక్క, ఓకే అల్లుండి తలుచుకుంటా ఏడ్తే చెప్పు. బావా నువ్వు కూడా ఏంది బావా, నువ్వే అక్కకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ధైర్యం చెడితే ఎట్లా చెప్పు? ధైర్యం కోల్పోతున్నావు, ధైర్యం కోల్పోతున్నావు. అది కాదు బావా, కోలుకోలు ధైర్యం చేసుకుంటా ముందుకోవాలి కానీ ఆడనే తలుచుకుంటా ఎన్ని రోజులకి ఇట్లుంటారు చెప్పు? అయినా మీకు మళ్ళీ పిల్లలు కాదా? మీరు ఇప్పుడే ముసలు అవుతుర్రా? ఎందుకు బావా ఇంతగానో అది అవుతారు? అక్క నీకేమన్నా అయితే ఎట్లనే ఇంతగానో ఎట్లయినా చూసినావా? ఆ భగవంతుడు మళ్ళీ మీకు పిల్లల్ని ఇస్తాడే. నువ్వు గింతగానం ఏడవక అక్క. ఊకో అక్కలే, ఏమైనా తిన్నా రాలేదా? ఆ ముఖాలు చూసినా ఇద్దరు ఎట్లయినా పిచ్చోళ్ళు అవుతారు ఇద్దరు కలిసి. అర్థం లేదా ఇంట్లో? లేదు లే, అన్నం తిందురు లేరు మీరు లేరు. లే బావాలే, లేపు తిని. మా అక్క నుండి మా బావని చూస్తా అంటే నాకు గుండె దరక్కపోతుంది. వాళ్ళను ఎట్లా ఓదార్చానో నాకైతే ఏం అర్థమవుతలేదు. మా వాళ్ళని మర్చిపోయేటట్టు చేయాలి, లేకుంటే వాళ్ళు మనుషులు అయ్యేటట్లేరు. ఏం చేయాలి? మాడిబిడ్డ పెద్ద బౌరూపుంది, అజ్జే వడ్డీ తన కావరం తొందర పండ్ల కొడుకుని తప్పుకుంది. వాళ్ళ మిల్లికి కూడా మంది బాలకు ఓ ఏడుస్తుంది. ఆ లంగేశాలు అన్ని దాని. సుప్రియ, ఎటొచ్చినవే నువ్వు? ఎవరికేం చెప్తావు? అసలు నువ్వు మనిషి వాగ్గాడిదే నాకు అర్థం కాదు. అది కొడుకును ఓటు కొట్టుకొని పుట్టడు దుఃఖంలో ఉంటే నువ్వు వేసేదికి ఇవ్వానే మందులు పొడి తిరుక్కుంటే ఏం మాట్లాడుతున్నావే అసలు? అప్పుడు మా బాగా విడిచిపెట్టినప్పుడు గిట్నే చెప్పిన ఊరంతా పూగారు చేసుకొచ్చినావు. మళ్ళీ ఇప్పుడు మా అల్లుడు చచ్చిపోయినాక కూడా గిట్నే చేస్తాను. అసలు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావు అనుకో, నేను సంపి బొంద పెడతా ఏమనుకుంటున్నావో? నువ్వు నా మీదకి ఎందుకు రేషన్ కత్తున్నావు నాకు అర్థం కాదు. మీ అక్కనే చక్కగా ఉన్నాక నీ బావతలు గట్లా అవునా, లేకపోతే నీ అల్లుడు పోవునా అయ్యల్లా చక్కలేక మంది మీదకి రేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఇంటికి ఎందుకు వచ్చినావు నాకు అర్థం కాదు. నా ఇంటికే నాక పుట్టడు దుఃఖంలో ఉంటే నువ్వు ఓదార్చిపోయింది కాక ఇంకా మందిలో పడి చెప్పుకోరు. మళ్ళీ నిన్ను నరుకుతా బిడ్డా. బిడ్డ అయినావా? ఏందవ్వా గట్ల కూకున్నా? అయ్యో నీ కళ్ళన్నీ ఎట్లా అయినాయి బిడ్డ, నీ పేస ముఖం అంతా ఎట్లా అయింది బిడ్డ? ఎందుకు అట్లా అయింది బిడ్డ? పిల్లగాడు మంచిగుండే, పుట్టంగానే 3 నెలల పిల్లగాడు లాగా పుట్టిండవా. ఇప్పుడు ఆ పిల్లగాడు 9 రోజుల పిల్లగాడు 11 రోజుల పిల్లగాడు లాగా లేనే లేడు బిడ్డ. 3 నెలల పిల్లగాడు లాగా పుట్టిండు బిడ్డ. నేను కావాలింటికి పోయినా, నేను వీళ్ళింటికి పోయినా చూసినా కానీ నీ పిల్లగానంత మంచిగానైతే ఎవ్వరు లేరు బిడ్డ. నీకు ఏందో ఏడవకు బిడ్డ, ఏడవకు. అయ్యో నీ ముఖం ఎట్లయింది, నీ కళ్ళన్నీ ఎట్లయినాయి? ఏం చేయాలవ్వా, నా రాతే పాపపు రాత. ఇన్ని రోజులు నా భర్తతో నా బాధలు పడ్డా, దేవుడు నాకు మంచిగా కాలు చేత కొడుకునిచ్చిండని సంబరపడదామనే లోపే ఇక నడవంతరాన్ని నా కొడుకుని తీసుకువేయండు. పురుడు ఎత్తివి, పుణ్యాలు ఎత్తివి, మంచిగా జాతరలకు పోతివి, పుట్టెంటుకలు తిత్తివి, అన్ని మంచిగా ఉండే. నా కొడుకు పుట్టిండని మా తమ్ముడు సంబరంగా ఎల్లవతలకి పట్నం వేసి బోనం కూడా వేసిండు. ఆ దేవుడు చల్లగుండా నా కొడుకునికి ఇట్లా మధ్యంతరం తీసుకుపోతాడు అనుకోలే. నా కొడుకు నాకు దూరం అయిపోయిండమ్మా, నేను ఎట్లా బతకాలి వాళ్ళు లేకుండా? ఇన్ని రోజులు నా ఒళ్ళు ఆడుకున్నాడు, ఇలా నా కొడుకు లేకుండా అయిపోయే. బిడ్డ కోసం తల్లడిల్లే తల్లిని చూడు, అల్లారు ముద్దుగా పెంచి
కొడుకు లేని బాధను చూడు తల్లి దుఃఖం ఎట్లా ఉన్నదో 9 నెలలు కన్నా తల్లి కన్న కొడుకు లేడని బాధపడుతూ ఉంటారైపోయినావా కన్న కొడుకు లేని బాధను ఎంత బాధ పడుతున్నావు రజని. ఆడపిల్లకు ఏ నిందలు పడి అవమానాలు భరించద్దో నేను అవే నిందలు మోసి ఇప్పుడిప్పుడే నా అత్తగారింటికి వచ్చి కొంచెం మంచిగా బతుకుతున్నా. దేవుడా నా బతుకులో పడ్డ కష్టాలు చాలు, ఇక నాకు ఇటువంటి కష్టాలు రాకుండా నువ్వే చూసుకో. నా అత్త మామలు ఇప్పుడిప్పుడే నన్ను దగ్గర తీస్తాళ్ళు, నా భర్త కూడా ఇప్పుడే నన్ను దగ్గర తీస్తుండు. ఇక నుంచైనా నా బతుకు మంచిగా ఉండేటట్టు నువ్వే చూడు తండ్రి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తూ చాలా అవమానించారు. అయినా కూడా నా భర్త నా గురించి తెలుసుకొని నన్ను అర్థం చేసుకొని నా భార్య అట్లా కాదు అని నన్ను మళ్ళీ చేరదీసిండు. ఈ అదృష్టం చాలు నాకు. ఇంకా నాకు ఏ అవమానాలు వచ్చినా కూడా నా భర్త ఉన్నాడన్న ధైర్యం ఉంది. నేనైతే ఏ తప్పు చేయలే దేవుడా, ఇప్పుడే నా భర్త నన్ను దగ్గర తీసిండు. ఇక నాకు ఇలాంటి అవమానాలు జరగకుండా నువ్వే చూడాలి తండ్రి. ఇక నుంచన్నా నా బతుకు మంచిగా ఉండాలి దేవుడా. రజని ఎందుకు ఏడుతున్నావు? ఏడవకి పిచ్చితాలు ఏడవకి చుట్టుపక్క పొడలు గట్టినా అంటారు ఏడవకు. నువ్వేం తప్పు చేయలేదని నీ మొగడే నేను అర్థం చేసుకున్నాడు. కోడలవైనా బిడ్డవైనా నువ్వేం తప్పు చేయలేదు, నాకు తెలుసు. ఇంట్లోకో, నేను బయటకు వస్తా. ఇంట్లోకో. అయ్యో కోడలు బాగా ఏడుస్తుంది కదా. చుట్టుపక్క పొంటి ముండ కొడుకులు మంచోళ్ళే కాదు. అదేం తప్పు చేయకుండా కానీ తప్పు చేసినా తిట్టబట్టి. హలో శివ. అమ్మా చెప్పే. అది ఇంటికాడ బాగా ఏడుతుంది, ఇంటికి రా. ఎవరే రజనా? సరే సరే, నువ్వు ఎటు పోతున్నావు? నేను ఊరిపోతున్నా. సరేనే, ఆయన చేసుకోవాలి ఇంటికో. సరే. ఇప్పుడైతే ఇల్లులు ఈ పంచాయతీలు అన్నీ లేవు. ఇక నన్నైతే నా అత్త నా మామ నా భర్త నమ్మిండు. నాకు అదే చాలు. అత్తమ్మేటో వేయింది, కూరండు మంది కూరండుతా. అయినా శివకి చిక్కుడే కర్రీ అంటే నచ్చదు కదా. దుకాణంలోకి పోయి కోడిగుడ్లు తీసుకొచ్చి వండుతా. నా చేత వండిపెట్టక ఎన్ని రోజులు అవుతుందో శివకి. ఇదే ఊర్లో ఇదే వాడకు ఎన్నో అవమానాలు పడ్డా, ఎన్నో నిందలు భరించిన. కానీ ఇప్పుడు నా అత్త మామ నా భర్తను దగ్గర తీసిన తర్వాత చాలా ఆనందంగా బతుకుతున్నా, చాలా స్వేచ్ఛగా బయటికి వస్తున్నా. హలో, అరే ఇక రజనీ ఉంది చూడరా, ఆమె మళ్ళీ వచ్చినాయి కదరా. అక్కడ సంబంధాలు పెట్టుకుంది, అవన్నీ ఏం తెలియటం. మళ్ళీ అత్తగారింటికి వచ్చి మళ్ళీ ఇక్కడనే తిరుగుతుందేమ్రా, ఊర్లో మంచిగా తిరుగుతుందేమ్రా. అరే రారా జిల్లరా ఇన్నో ఉంది అదా. రే ఏంద్రా మళ్ళీ వచ్చిందని మాట్లాడుతాను? నేను ఏ తప్పు చేసిండ్రా మళ్ళీ రాకుండా ఉండడానికి? ఎందుకురా ఒక ఆడపిల్ల తప్పు చేసిందా లేదా అనేది వెనక ముందు ఆలోచించకుండా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడి నిందలు పెడతారు. నేను ఏ తప్పు చేయకుండా నా కుటుంబానికి దూరమైనా ఒక ఆడపిల్ల సంతోషంగా ఉంటే ఉండనియరా? తప్పు చేసిందని నిందలు పెడతారు. నేను ఏ తప్పు చేయలేదని
ఇప్పుడిప్పుడే నా భర్త నా అత్త మామ నమ్మి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ మీ అందరు సూటిపోటి మాటలతోనే నా బతుకు నాగం చేస్తారా? ఈ లోకం మాటలకు ఉండాలా సావాలా? ఒక ఆడపిల్ల తప్పు చెయ్యకపోయినా చేసింది అనే నింద మోసి తర్వాత కూడా తనకంటూ ఒక జీవితం వచ్చింది, సంబరంగా బతుకుతా అనే టైంకి కూడా సంతోషంగా బతకనియరా? అరే ఆడపిల్లే కదా, ఎన్ని మాటలన్నా ఏడ్చుకుంటూ భరిస్తుంది అనుకోకురి. నేను ఒక్కసారి కనుక తిక్కలేసి మళ్ళీ ఎదురు తిరిగిందనుకో, ఎందుకు ఎక్కరారు చెప్తానా? నేనే తప్పు చేయలేదు, నేను దర్జాగా బతుకుతా. ఇది ఏ తప్పు చేయలేదు చేయలేదు చేయలేదు. నాకు ఈ బతకాలనిపించలేదు. ఎన్నో బాధలు పడ్డా, నువ్వు నన్ను అనుమానించినా కానీ భరించిన, లోకం అనుమానించినా భరించిన, ఇవన్నీ నా కడుపులో పుట్టిన బిడ్డ కోసం భరించిన. కానీ ఇప్పుడు నా బిడ్డ నాకు లేకుండా పోయింది. ఏ తల్లి కూడా తన బిడ్డ దూరం అయితే తట్టుకోలేదు. నాకు బతకబుద్ధి అయితే లేదు. అసలు నా బిడ్డ ఎందుకు నాకు దూరం చేసిందా దేవుడు? నేను ఎందుకు ఇంక ఇవన్నీ భరించాలి? నేనే తప్పు చేయలేదని నువ్వు అర్థం చేసుకున్నావు. మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంటే నా బతుకు మంచిగా ఉంటుంది అనుకున్నా. కానీ నా బిడ్డ నాకు దూరం చేసి ఆ దేవుడు నాకు జీవితాంతం శోకం మిగిలిచ్చిండు. నమస్తే దోస్తులందరికీ, నేను మీ శివ. భార్య అక్రమ సంబంధం వెబ్ సిరీస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది 12th ఎపిసోడ్. అయితే ఈ వీడియోను చాలా జనాలకు కనెక్ట్ అయితే తీశాను, కానీ అనుకోకుండా కొన్ని $1 పడడం వల్ల క్లిప్లను డిలీట్ చేసేసాను. వీడియోని అయితే అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ నన్ను క్షమించండి. ఎందుకంటే బయట జనాల్లో జరిగే సిచ్యువేషన్స్ ఆధారంగా, రియాలిటీగా జరిగే సిచ్యువేషన్ ఆధారంగానే వీడియో తీస్తున్నాను, కానీ ఎవరిని ఉద్దేశించి అయితే తీయట్లేదు. నేను తీసే వీడియో ఏదైనా నెగిటివ్ కాకుండా జనాలకు ఉపయోగపడేటట్టు. ఎందుకంటే ఒక ఆడపిల్లను ఎవరు అనుమానించద్దు, ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఇంత ఫ్యామిలీ ఎలా బాధపడతారని కళ్ళకు కట్టేటట్టు చూపెడుతున్నా తప్ప నేను ఎవరిని ఉద్దేశించి వీడియో తీయట్లేదు. నేను మీ మనపల్లె శివ. ఇప్పటి నుంచి కంటిన్యూగా వెబ్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరైతే మీ విలేజ్లో ఉన్న గ్రూపులల్లో, మీ 10th గ్రూపులలో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే 2014-13 నుంచి యూట్యూబ్లో కష్టపడుతున్నాను. నాకు ఇప్పటికైతే సరిగా పేరు రావట్లేదు. మీరైతే నాకు పేరు తెప్పిస్తారని, ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ మనపల్లె శివ.